హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. నేను ఈ ట్రాక్టర్కి కొనుక్కొని నేనైతే ఈరోజు పక్క ఊరికి అయితే రొటేట్ తగిలించుకుని మడుగుతుంటాం అనేసి వెళ్ళానబ్బా. ఇంతలో మా ఫ్రెండ్ అయితే కాల్ చేశాడు. ఏమని అడిగితే బండి గుంతలు దిగింది రా అన్నాడు. నేనైతే ఇక్కడికి వచ్చేసాను. వచ్చి చూసి బండి రివర్స్ అయితే పెట్టానబ్బా. సరే బండి అయితే ఇలా నిలిపేసి నేనైతే దిగిపోయి చూద్దామనేసి వెళ్ళాను. వచ్చేమో తోలినాడు. సరే చూద్దాం ఎలా దిగిందో అని వెళ్తే ఇక చూడండి ఎక్కడ పెట్టాడు బండి అయితే. చాలా ఫన్నీగా ఉందప్ప. టూ వీలర్ డ్రైవ్ కదా, ఆ మొత్తం చూసుకోలేదు మనోడు, పెట్టేశాడు. సరే అయింది. సరే లాగదామనేసి తాడు తెచ్చి వెనకాల కడదామని ప్రయత్నించాం. వెనకాల కడితే ఎక్కడ రొటేవేటర్కి బొక్క పెట్టేస్తాడేమో అనేసి మళ్ళీ బండి స్టార్ట్ చేసి ముందుకైతే పెట్టానబ్బా. ఇప్పుడు ముందరు బంపర్ కట్టి బయటికి లాగదామని ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ లాగినా మనకి బండికి ఏం టచ్ అవ్వదు, బండికి డ్యామేజ్ ఏమి ఉండదు, బంపర్ ఉంది కాబట్టి. వెనకాలైతే రొటేవేటర్ డ్యామేజ్ అవుతుంది. సరే కట్టేసాం. కట్టేసిగా ఇద్దరు బండి అయితే స్టార్ట్ చేసినాం అనమాట. నేను ఇంకా స్టార్ట్ చేయలేదు, అది ఆల్రెడీ స్టార్ట్లోనే ఉంది. ఆయన మావాడు బండి ఎక్కాడు. మేమైతే ఇప్పుడు లాగడానికి కోరులు వేసుకున్నాను. ట్రై చేద్దాం. వచ్చిందప్ప, వచ్చేసింది బండి అయితే వచ్చేసింది. చివరికి అలాగ వచ్చేసింది బండి బయటికి. చివరికి బండి అయితే వచ్చేసిందప్ప. ఇది ట్రాక్టర్ డ్రైవర్లు కానీ ఓనర్ కానీ వాళ్ళ డైలీ లైఫ్ ఇలా ఉంటుంది. ఒక్కోరోజు మంచి ఇన్కమ్ ఉంటుంది, ఒక్కోరోజు బండి తగులుకుందంటే ఏముండదు. చాలా కష్టం, రిస్క్ అన్నమాట. కష్టపడాలి, కష్టపడితే మంచి ఇన్కమ్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.